చాలా మంది పేషెంట్స్ ఇన్‌ఫర్టిలిటీ ఉన్న పేషెంట్స్‌కి హిస్టరోస్కోపీ చెప్తున్నారు. అది ఎందుకు? దానివల్ల మనకి ఏం ఎక్స్‌ట్రా వస్తది మేడం అని అడుగుతున్నారు. సో, హిస్టరోస్కోపీ అంటే మనము గర్భసంచి లోపలికి ఒక కెమెరా పెట్టి గర్భసంచి అంతా నార్మల్‌గా ఉందా? లేదా? అని తెలుసుకునేదాన్ని హిస్టరోస్కోపీ ప్రొసీజర్ అన్నమాట. సో, ఈ హిస్టరోస్కోపీ ప్రొసీజర్ గూడా 2 టైప్స్ ఉంటది. ఒకటి డయాగ్నోస్టిక్, ఒకటి థెరప్యూటిక్. మనకి ఫస్ట్ ఏదన్నా తెలుసుంటే ఆబ్వియస్‌లీ ఏదన్నా పాలిప్స్ గాని, ఏదన్నా గర్భసంచిలో గోడలున్నాయంటే ఆబ్వియస్‌లీ అది థెరపటిక్ హిస్టరోస్కోపీయే అయితది. లేదు తెలియట్లేదు మనకి ప్రాబ్లమ్ ఏదన్నా ఏంటి అనేది తెలుసుకునేదాన్ని డయాగ్నోస్టిక్ హిస్టరోస్కోపీ. కానీ ఈ హిస్టరోస్కోపీ ఎవరికి అవసరం పడిద్ది అంటే, ఎవరికైతే గర్భసంచిలో చిన్న చిన్న పాలిప్స్ ఉన్నాయో, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉంటాయి కొంతమందికి. ఫైబ్రాయిడ్స్ ప్రీవియస్‌గా ఏదైనా మిస్‌క్యారేజెస్ అవ్వటం వల్ల, డీఎన్‌సీ చేయటం వల్ల ఏదన్నా గర్భసంచిలో అతుకులుంటాం. రిపీటెడ్‌గా మిస్‌క్యారేజెస్ అయ్యే కపుల్స్‌కి, లేదు అంటే ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ చాలా సార్లు ఐవీఎఫ్ ట్రై చేసినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఇలాంటి పేషెంట్స్‌కి హిస్టరోస్కోపీ చాలా ఇంపార్టెంటు. నిజంగా డాక్టర్ మీకు అడ్వైస్ చేస్తే ఫర్ ష్యూర్ అది ఇంపార్టెంట్ కాబట్టే అడ్వైస్ చేస్తారు. సో, అది చేయించుకుంటే మీ సక్సెస్ రేట్ ఇంకా కొంచెం బెటర్‌గా ఉంటది. థాంక్ యూ.